హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రేమకు స్వాగతం మూడో భాగాన్ని వినేద్దాం. సురేఖ అప్పటి వరకు కూతురు చెప్పిన కట్టగదికి నోరు తెరిచి చూస్తూ, ఏం సోపేస్తున్నావే, ఎంతైనా నా కూతురువే కదా, నాకున్న తెలివితేటలు కొద్దో గొప్ప వచ్చాయిలే అని లోపల సంతోషపడిపోతుంది. శ్రీలత ఇద్దరికి జ్యూస్ ఇచ్చి ఇంకేంటే విశేషాలు అని అడిగేసరికి, ఆంటీ, రేపు ఈవినింగ్ మా మమ్మీ తన క్లబ్మేట్స్కి ఇంట్లో కిట్టి పార్టీ అరేంజ్ చేస్తుంది, మీరు కూడా మాతో పాటు జాయిన్ అవ్వాలి, అందుకే పార్టీకి ఇన్వైట్ చేయడానికే వచ్చాం అని సంతోషంగా చెప్తుంది దీక్ష. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న శ్రీలత ముఖంలో మార్పు రావడం గమనించి, ఆంటీ, ఆర్ యు ఓకే అని అడుగుతుంది. నాకు ఇలాంటివి నచ్చవు దీక్ష, నేను రావడం కుదరదు, ఏమనుకోకండి అని శ్రీలత చెప్పేసరికి, నేను అదే చెప్పాను లత, ఇది వినకుండా తీసుకుని వచ్చింది, ఇప్పుడైనా నా మాట నమ్ముతావే అని దీక్షను అడుగుతుంది సురేఖ. ఆంటీ, అసలు మీరు ఎందుకు రానని అంటున్నారు, అక్కడ ఉండేది అందరూ మీ ఏజ్, నా ఏజ్ వాళ్ళే కదా, జస్ట్ మన సంతోషం కోసం, మన స్టేటస్ కోసం ఇలాంటి పార్టీస్ అప్పుడప్పుడు అరేంజ్ చేయాలి, అప్పుడే మన గురించి అందరికీ తెలుస్తుంది అంటుంది దీక్ష. శ్రీలత నవ్వుతూ, అది నీ ఆలోచన దీక్ష, కానీ నాకు ఈ స్టేటస్లు దాన్ని అందరికీ తెలిసేలా చెయ్యాలని ఎప్పుడూ అనుకోలేదు, ఎందుకంటే నేను స్టేటస్ కంటే మనిషి మంచితనం, వ్యక్తిత్వానికి ఎక్కువ విలువిస్తాను, అలాగే అమ్మాయిలు పద్ధతిగా సాంప్రదాయంగా ఉండాలి అనుకుంటాను అని దీక్షని చూస్తూ చెప్పేసరికి దీక్ష మోకాలి పైకి ఉన్న తన మినీ ఫ్రాక్ని కిందికి లాగడానికి ట్రై చేస్తుంది. అది చూసి శ్రీలత వచ్చే నవ్వుని ఆపుకుడి, నేనే కాదు నా పిల్లల్ని కూడా నేను అలానే పెంచాను అని మనస్ఫూర్తిగా చెప్తుంది. కమాన్ ఆంటీ, ఇంకా ఈ రోజుల్లో మీరు ఎలా ఆలోచిస్తున్నారు చెప్పండి. అప్పుడే అక్కడికి ఎవరో నలుగురు వ్యక్తులు వచ్చి, అమ్మా, ఈరోజు రమ్మని చెప్పారు అని చెప్పేసరికి, ఉండండి రంగనాథ్ గారు అని చెప్పి లోపలికి వెళ్ళి 10 లక్షల చెక్ తీసుకుని వచ్చి వాళ్ళకి ఇస్తుంది. నలుగురు సంతోషంగా, అమ్మా, మీలాంటి వాళ్ళు ఎప్పుడూ చల్లగా ఉండాలి తల్లి, మీ వల్లే ఆశ్రమాల్లో, దేవాలయాల్లో అన్నదానం ఏ లోటు లేకుండా మా సంస్థ చేస్తుంది, మీరు ఎప్పుడూ అడిగినా కాదనకుండా సహాయం చేస్తున్నారు, ఆ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఎప్పుడూ ఏ లోటు లేకుండా చూసుకుంటాడు తల్లి అని చెప్పి, వస్తామమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దీక్ష, ఆంటీ, ఇది మరీ టూ మచ్, అంత అమౌంట్ ఈజీగా ఇచ్చేస్తారేంటి, మీలా ఎవరు ఇంత డబ్బుని దానం చేయరు. ఇలాగే ఆలోచించాలి దీక్ష, ఎందుకంటే మనిషికి డబ్బు ఒకటే ముఖ్యం కాదు, మన దగ్గర ఎంత డబ్బున్నా ఒక టైంలో ఆ డబ్బు తినడానికి పనికిరాదు, ఆకలి తీర్చడానికి అన్నం తినాలి, అది కూడా డబ్బుతోనే కదా కొనేది అని నువ్వు అడగచ్చు. మనం ఆకలి వేసినప్పుడు ఎవరినైనా ఆకలి వేస్తుంది, ఏమైనా తినడానికి ఇవ్వండి అని అడిగితే ఆ సమయంలో ఎదుటివారి మంచితనం, వ్యక్తిత్వం అనేది వారు మనతో ప్రవర్తించే తీరుని బట్టే తెలుస్తుంది. గుడిలో అన్నదానం ఎందుకు చేస్తారో తెలుసా, మనిషి ఎంత సంపాదించినా కడుపు నిండా తినడానికే అనే దాన్ని నమ్మి అన్నదానం అన్ని దానాల్లో గొప్పది కాబట్టే వారు ఆకలి తెచ్చి కడుపు నింపుతున్నారు. అందుకే నా దగ్గర డబ్బుకు లోటు లేదు, అలాంటప్పుడు ఇలా నలుగురి ఆకలి తెచ్చడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. నువ్వు అన్నావు కదా అప్పుడప్పుడు పార్టీస్ అరేంజ్ చేసి మన స్టేటస్ తెలిసేలా చేయాలని, బట్ నాకైతే డబ్బుని పార్టీల పేరుతో ఖర్చు చేసే కంటే ఇలా అన్నదానం చేయడానికి ఇస్తే నాకు సంతోషంగా ఉంటుంది. దీక్ష ఏదో అంటుంటే సురేఖ తనని చేపట్టుకుని ఆపి, లత, దానికి తెలియకని తల మాట్లాడుతుంది అంతే, అయినా దీక్ష కూడా నీలానే ఆలోచిస్తుంది, కానీ అది చేసిన సేవల గురించి బయటకు తెలియనివ్వదంతే అని కష్టంగా నవ్వుతూ, సరే, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను, కానీ ఇప్పుడు మాట్లాడడం మంచిది కాదనిపిస్తుంది, అందుకే ఈ సండే అన్నయ్య గారిని, మీ అబ్బాయిని తీసుకుని మా ఇంటికి రండి అని చెప్పేసరికి అప్పుడే రూమ్ నుండి వస్తున్న సుదర్శన్ సురేఖని చూస్తూ మనసులో, వీళ్ళేంటి ఈ టైంలో క్లబ్లో ఉండకుండా మా ఇంటికి వచ్చారు అనుకుంటూ దీక్షని చూసి, ఈ అమ్మాయికి పద్ధతి పాడు లేదనుకుంటా, ఇంతకుముందు పద్ధతిగా ఉండేది, ఇప్పుడు ఏమైందో అనుకొని, శ్రీ, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి ముందుకు వెళ్తుంటే, అన్నయ్య అని పిలిచిన పిలుపుకి ఒక క్షణం ఆగి వెనక్కి తిరిగి సురేఖను చూస్తూ ఉంటే, ఈ సండే మీ ఫ్యామిలీతో కలిసి మా ఇంటికి లంచ్కు రావాలి అనగానే, మాకు కుదరదు అని మాట పూర్తి కాకముందే, ఆ రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అన్నయ్య, ఆయన మిమ్మల్ని పిలవమని మరీ మరీ చెప్పారు, మీకు కాల్ చేస్తానన్నారు అనగానే ఇంకేం మాట్లాడకుండా శ్రీలత వైపు చూసి సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సురేఖ భర్త సుదర్శన్కి బిజినెస్ పరంగా తెలియడంతో తను వీలులా కాకుండా చాలా బాగా మాట్లాడతారని తెలుసు కాబట్టి ఒప్పుకున్నాడు. ఇక వచ్చిన పని అవడంతో సురేఖ, దీక్ష ఇద్దరు శ్రీలత కూడా రమ్మని చెప్పి కారులో ఇంటికి స్టార్ట్ అవుతారు. మమ్మీ, ఇంకొకసారి ఆలోచించు, ఆ ఇంటికి నన్ను కోడల్ని చెయ్యాలనుకోవడం నీ స్టూపిడిటీ అనిపిస్తుంది, అసలు నా ఆలోచనకి ఆంటీ ఆలోచనకి సంబంధమే లేదు, అయినా నాకు ఇష్టం లేదు, నిజంగా వాళ్ళు ఒప్పుకొని నన్ను ఆ ఇంటికి కోడలుగా చేసుకుంటే కన్ఫామ్గా నేను ఆవిడతో పాటు గుళ్ళు గోపురాలంటూ తిరుగుతూ వంటింట్లో పడి ఉండేలా చేస్తుంది, నాకు ఆ ఫ్యామిలీ సెట్ అవ్వదు మమ్మీ, ప్లీజ్ అండర్స్టాండ్ అని తన బాధని చెప్తుంటే, నో వే బేబీ,
ఒక్కసారి నువ్వు ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టిన తర్వాత కృష్ణి నీ చెప్పు చేతుల్లో పెట్టుకుని ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ పెట్టొచ్చు. అసలే అల్లుడు ఫారెన్ రిటర్ను, అక్కడ ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడి ఉంటాడు. సో వాణ్ణి నీ అంతంతో పడేయడం కష్టమేమీ కాదు. మనకంటే 100 రెట్ల ఆస్తి నీకు వస్తుంది, పిచ్చి మొకమా, నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని డబ్బు మీద ఆశతో కూతురికి ఏ తల్లి చెప్పని విషయాలు చెప్పి ఒప్పిస్తుంది. దీక్ష తల్లి వైపు చూసి నువ్వు చెప్పింది బాగానే ఉంది మమ్మీ అని మనసులో మాత్రం, అసలు పెళ్లి జరిగితేనే కదా మమ్మీ నా మనసులో ఉన్నవాడిని తప్ప నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను. నేను ఆంటీతో అలా మాట్లాడింది కూడా కేవలం ఆవిడ నేను కోడలుగా చేసుకోకూడదని అని ఆలోచిస్తూ ఉండగా ఇంటికి వచ్చేస్తారు. ఇంట్లో అప్పటికే ఎవరో వచ్చినట్టు బయట 2 కార్లు ఉండడంతో ఇద్దరు లోపలికి వెళ్ళి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్న వాళ్ళు చూసి షాక్ అవుతారు. సురేఖ పక్కనే ఉన్న భర్తతో చిన్నగా, ఏంటండి ఎవరు వీళ్ళు అని అడిగేసరికి, చెప్తాను, ముందు వెళ్ళి ఆ అమ్మాయిని చక్కగా రెడీ చేసి తీసుకొనిరా అని కోపంగా అనడంతో మరొక మాట మాట్లాడకుండా దీక్షను తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. తన ఇష్టం వచ్చినట్టు క్లబ్బులు పార్టీలు కంటూ తిరిగిన భర్త అంటే ఉన్న ఇష్టం అభిమానంతో తన మాటకి కట్టుబడి ఉంటుంది. ఇది సురేఖలో ఉన్న మంచి లక్షణం అని చెప్పొచ్చు. దీక్షను చక్కగా చీర కట్టి సింపుల్గా రెడీ చేసి, పద మీ డాడీ బయట మన గురించి వెయిట్ చేస్తూ ఉంటారు అనగాని, మమ్మీ ఏంటిది డాడీ చెప్పడం నువ్వు చేయడం, అసలు ఏం జరుగుతుంది, వాళ్ళెవరు, నన్నెందుకు రెడీ చేస్తున్నావు, ఇప్పటి వరకు అన్ని భారీ డైలాగులు చెప్పి డాడీ కోపంగా చూడగానే పిల్ల అయిపోయావు. దీక్ష ఇప్పటికే చాలా ఆలస్యమైంది పద అని ఇంకేం మాట్లాడనివ్వలేదు. బయటికి తీసుకొచ్చి వాళ్ళెదురుగా నిలబెట్టేసరికి వచ్చిన వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చారని అర్థమై సురేఖ జ్యూసులు తీసుకుని రమ్మని చెప్పడంతో ఆ ట్రే తీసుకుని దీక్షకిచ్చి అందరికీ ఇవ్వమని చెప్పడంతో అందరికీ ఇస్తుంటే, ఇప్పుడు ఈ ఫార్మాలిటీస్ అవసరం లేదులేండి, మా అబ్బాయి మీ అమ్మాయిని ఏదో పార్టీలో చూసి ఇష్టపడ్డాడు, మీ అమ్మాయి గురించి తెలుసుకుని మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి మాకు చెప్తే మేము ఇలా వచ్చాం, అమ్మాయి ఇప్పుడు పద్ధతిగా ఉంది అని చీరలో అందంగా కనిపిస్తున్న దీక్షను చూసి ఆ అబ్బాయి తల్లి చెప్తుంది. వెంటనే శ్రీలత మాటలు గుర్తుకొచ్చాయి దీక్షకి. అంతా వింటూనే అబ్బాయి దగ్గరికి వెళ్ళి జ్యూస్ ఇస్తుంటే అబ్బాయి తలెత్తి చూసేసరికి ఒక్కసారిగా గ్లాసులో జ్యూస్ తన మీద వంపేస్తుంది. వెంటనే టెన్షన్ పడుతూ, అది శారీ కాళ్ళకు అడ్డుపడి అని చెప్తుంటే, ఇట్స్ ఓకే, రెస్ట్ రూమ్ ఎక్కడో చూపిస్తారా అని నవ్వుతూ అడుగుతుంటే ఆశ్చర్యంగా చూస్తున్న దీక్షని సురేఖ, అబ్బాయిని నీ గదికి తీసుకునేలమ్మా అని చెప్పేసరికి రండి అని ముందుకెళ్తుంటే వెనకే నడిచాడు ఆకాష్. హాల్లో కూర్చొని అందరికీ అమ్మాయి నచ్చిందని చెప్పి, మీకు కూడా మా సంబంధం నచ్చినట్లయితే మా ఇంటికి భోజనానికి రండి, మీకు కూడా నచ్చిన తర్వాత పెళ్లి గురించి మాట్లాడుకుందాం, అలానే ఆ అమ్మాయిని కూడా ఒకసారి అడగండి అని ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆకాష్ షర్టుపై పడిన జ్యూస్ని క్లీన్ చేసుకుని వచ్చి అప్పటికే ఏదో ఆలోచిస్తున్న దీక్ష ఫేస్ ముందు చెయ్యి ఊపి, హలో మేడం అని నవ్వుతూ పిలిచేసరికి, అసలు నువ్వెందుకు వచ్చావు, మీ వాళ్ళకి స్టోరీ బాగానే చెప్పావు, కానీ నా గురించి ఆలోచించకుండా ఇలా డైరెక్ట్గా తీసుకుని వస్తే నేను ఒప్పుకుంటాను అనుకుంటున్నావా? దీక్ష, నీకు నేను ఈ రోజు ఒకే మాట చెప్తున్నాను, ఐ లవ్ యూ, నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావని నాకు తెలుసు, బట్ నా లవ్ని టెస్ట్ చేయడానికి నువ్వు నేనంటే ఇష్టం లేనట్టు ఉన్నావని నాకు కూడా తెలుసు. అందుకే 3 years తర్వాత కూడా నిన్నే కావాలని వచ్చాను. ఆ రోజు నీ ఫ్రెండ్ చెప్పింది నిజమే దీక్ష, అప్పుడు నిన్ను ఎలా అయినా దక్కించుకోవాలని పంతంతో నేను చాలా ఇబ్బంది పెట్టాను, కానీ ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను. నీ ప్రేమ నన్ను చాలా మార్చింది, ఇకనైనా నా ప్రేమను ఒప్పుకో దీక్ష. దీక్ష కాసేపు తన ఫ్రెండ్ గుర్తు రాగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆకాష్ తన వల్ల ఏడుస్తుంది అనుకుని, నీకు ఇప్పటికీ నా మీద నమ్మకం లేకపోతే వద్దులే దీక్ష అన్నాడు. ఈ పెళ్లి జరగదని చెప్పేస్తాను, నువ్వెలా ఏడ్చి నన్ను ఇంకా బాధ పెట్టకు అనగానే ఆకాష్ చెంప మీద తగిలిన దెబ్బకి షాక్ అయి చెంపపై చెయ్యి వేసుకుని దీక్షను చూసి, ఇప్పుడెందుకు నన్ను కొట్టావు అని డైలాగ్ అడిగేసరికి కోపంగా చూస్తూ ఉన్న దీక్ష, ఆ రోజు నీ వల్లే నా ఫ్రెండ్ నాకు దూరం అయింది. దీక్ష, నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా తెలుస్తుందా, నీ ఫ్రెండ్ నా వల్ల దూరం అవడం ఏంటి, ఆ రోజు తన ప్రేమ గురించి నువ్వు నాతో చెప్తుంటే అది తన అన్నయ్య మాధవ్ విని తన్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు, దీంట్లో నా తప్పేముంది? నిజమే, తప్పు నీది కాదు నాదే, నువ్వు అడగగానే ఎవరికీ తెలియని దాని ప్రేమ గురించి నీకు చెప్పి దాన్ని బాధ పెట్టాను. మధు ఆ కృష్ణుని రాధ ఎంతగా ప్రేమించిందో అంతకంటే ఎక్కువగా వర్మాని లవ్ చేసింది, కానీ ఎప్పుడూ బయటపడలేదు. కారణం వాళ్ళ ఇంట్లో ప్రేమ అనే మాటకి స్థానం లేకపోవడం వల్ల. ఇప్పటికే 3 సంవత్సరాలైంది అది నాతో మాట్లాడి, అసలు ఎక్కడుందో కూడా నాకు తెలియదు. దానితో ఉన్నప్పుడు నేను ఎలా ఉండేదాన్నో ఇప్పుడు ఎలా ఉంటున్నానో నీకు ఇంతకు ముందు నన్ను చూసి అర్థమై ఉంటుంది. ఆకాష్ దీక్ష చేతులు పట్టుకుని, సారీ దీక్ష, ఆ రోజు అలా వాళ్ళ అన్నయ్య అక్కడికి వస్తారని మనం అనుకోలేదు కదా, ఆ తర్వాత అన్నీ జరిగిపోయాయి. సరే, నేను పెళ్లి చేసుకోవడానికి ముందే నీ ఫ్రెండ్ని నీ దగ్గరికి చేరుస్తాను, మీ ఫ్రెండ్షిప్ ముందులానే ఉండేలా చేస్తాను.
నీ ఫ్రెండ్ కాదు కాదు నా సిస్టర్. ఎక్కడున్నా వెతికి తన దగ్గర నిన్ను తీసుకుని వస్తాను, సరేనా? దీక్ష ఆకాష్ వైపు చూస్తూ మాట తప్పవు కదా అని వేలు చూపించి అడిగేసరికి ఆకాష్ నవ్వుతూ నీతో అబద్ధం చెప్పగలనా అంటూ సరే ఇప్పుడు బయట ఏం చెప్పాలి? దీక్ష కూడా మనసులో ఇప్పటి వరకు ఆకాష్ ఉండడంతో వాళ్ళ అమ్మ క్రిష్ గురించి చెప్పినప్పుడు కూడా ఆకాష్ గుర్తుకొచ్చిన తనకి దీక్ష మీద ఇష్టం లేదేమో అనుకుని ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా ఆకాష్ తన ఫ్యామిలీతో వచ్చి అడిగేసరికి తన మీద తన ప్రేమ మీద నమ్మకంతో కాదనలేకపోతుంది. నా ఫ్రెండ్ని కలిసే వరకు మన పెళ్లి జరగదు, బట్ ఆంటీ వాళ్ళు మా వాళ్ళ కోసం ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లికి టైం కావాలని చెప్పు. ఈలోపు మనం మధు గురించి వెతికి తెలుసుకుందాం. మన పెళ్లిలో మధు ఉండాలి. మన పెళ్లి తన చేతుల మీదుగానే జరగాలి. అప్పుడే నాకు సంతోషంగా ఉంటుంది. అమ్మయ్య, ఎక్కడ వద్దంటావని టెన్షన్ పడ్డాను తెలుసా. పోనీలే. అవును దీక్ష, మధు వాళ్ళ అన్నయ్య మాధవ్ని అడిగితే చెప్తారు కదా. లేదు ఆకాష్, మాధవ్ అన్నయ్య ఇక్కడ ఉండరు. చెన్నైలో వాళ్ళకున్న బిజినెస్ చూసుకుంటూ అక్కడే ఉంటారు అని మధు చెప్పింది. ఆ రోజు తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ కాలేజ్ కూడా పంపించలేదు మధుని. చెన్నై తీసుకుని వెళ్ళిపోయారని తెలిసింది. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తే మధు ఇంట్లో వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారని చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందని ఎంతో ట్రై చేసినా ఉపయోగం లేకుండా పోయింది. సరే నువ్వు ఫీల్ అవ్వకు. మధు మధు అసలు ఎందుకు నీతో మాట్లాడకుండా వెళ్ళిపోయిందో ఎక్కడుందో నేను కనుక్కుంటాను. నా ఫ్రెండ్ కజిన్ ఇద్దరు డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళకి చెప్పి మధు గురించి పర్సనల్గా ఎంక్వైరీ చేయమని చెప్తాను. నేను కూడా తన గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తాను, సరేనా? పెళ్లిలోపు మధు నీ పక్కనుంటుంది, ఓకేనా అన్నాడు. దీక్ష ఆకాష్ మాటలకి మధు ఎక్కడున్నా తెలుస్తుంది అన్న సంతోషంలో ఆకాష్ని హక్ చేసుకుని థ్యాంక్స్ ఆకాష్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసరికి ఆకాష్ తన చుట్టూ చేతులు వేసి పట్టుకునేసరికి డోర్ దీక్ష అంటూ ఓపెన్ అవడంతో ఇద్దరు దూరం జరిగేలోపు వచ్చిన సురేఖ గారు వాళ్ళిద్దరిని అలా చూసి డోర్ దగ్గరికి వేసి వెంటనే వెనక్కి తిరిగి దీక్ష ఆ అబ్బాయిని తీసుకుని వస్తే తాములాలు మార్చుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మనసులో మాత్రం దీక్షకి ఆ అబ్బాయి నచ్చాలని అర్థమవుతుంది. నేను ఇంతకు ముందు కృష్ణతో పెళ్లి అని మాట్లాడినప్పుడు ఏం ఆలోచించింది? పోనీలే, క్లబ్బులు పార్టీలను తిరిగి అక్కడ వాళ్ళు చెప్పిన మాటలు తలకెక్కి నా బుద్ధి గడ్డి తిని కూతురికి చేయకూడని పనులు చేయమని చెప్పాను. వద్దు బాబు వద్దు, ఇక నుంచి ఇంటి పట్టునే ఉండి ముందులా పద్ధతిగా ఉండి ఆయన బాధ పెట్టకుండా చూసుకోవాలి అని తనలోని తాను అనుకుంటూ హాల్లోకి వస్తుంది. రేఖ అమ్మాయి అని అడిగేసరికి వస్తుందండి అని చెప్పి నవ్వుని దాచుకుని భర్తను చూస్తుంది. దీక్ష ఆకాష్ ఇద్దరు నవ్వుతూ ఒకరి వెనక వరకు రావడంతో ఆకాష్ తండ్రి వాళ్ళిద్దరిని చూసి వాళ్ళకి పెళ్లి ఇష్టమే అని అర్థమవడంతో తాములాలు మార్చుకోవడం ఆలస్యం, రండి బావుగారు అని వాళ్ళని చూసి పిలిచేసరికి డాడీ ఒక్క నిమిషం అనేసరికి అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే ఇప్పుడు మా ఎంగేజ్మెంట్కి మాకు ఏం ప్రాబ్లం లేదు, కానీ పెళ్ళికి మాకు టైం కావాలి. ప్లీజ్ మేము ఒకరినొకరు అర్థం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పగానే కాసేపు ఆలోచించి సరే ఆకాష్, పెళ్లి చేసుకునేది మీరిద్దరూ, జీవితాంతం కలిసి ఉండాల్సింది మీరు, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అని చెప్పి మీరేమంటారు బావగారు అని అడుగుతారు ఆకాష్ తండ్రి జగదీశ్వర్. మీరు చెప్పినట్లే చేద్దాం బావగారు అని చెప్పి తాంబూలాలు మార్చుకుని ఇద్దరికి రింగ్స్ ఇచ్చి వేదికి పెట్టించారు. వాళ్ళిద్దరి మీద అక్షంతలు వేసి ఇద్దరిని ఆశీర్వదించి ఆకాష్ తల్లి అరుణ గారు దీక్ష నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది. దీక్ష చాలా సంతోషంగా ఆవిని హక్ చేసుకుని థ్యాంక్స్ ఆంటీ అని చెప్పేసరికి ఆంటీ కాదురా అత్తయ్య అని పిలువు అని చెప్పేసరికి బుద్ధిగా తలూపుతుంది. భోజనాలు ఆర్డర్ చేయడంతో అందరికీ భోజనం వడ్డిస్తుంది రేఖ. అందరూ తిన్న తర్వాత సంతోషంగా వెళ్ళొస్తామని చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత రేఖ తన భర్త సుధాకర్తో ఏమండి ఇంత సడన్గా ఈ సంబంధం ఏంటి అని తన అనుమానాన్ని వ్యక్తం చేసేసరికి సుధాకర్ నవ్వుతూ చూడు రేఖ, కూతురు చదువుకున్నప్పుడు తన ఫ్రెండ్ వల్ల చాలా పద్ధతిగా సాంప్రదాయంగా ఉండేది, అది నీకు తెలుసు. కానీ తను ఎప్పుడైతే దూరం అయిందో, నువ్వు క్లబ్బులంటూ ఎప్పుడైతే కూతుర్ని వెంట పెట్టుకుని వెళ్ళేదానివో అప్పటి నుండి దీక్షలో కొద్ది కొద్దిగా మార్పు గమనిస్తున్నాను. ఎప్పుడు లేనిది మొన్న ఒకరోజు డ్రింక్ చేసి ఇంటికి వచ్చింది, అది కూడా తనకే తెలియని పరిస్థితిలో. అందుకే నేను తనని మళ్ళీ ముందులా ఉండేలా ఎలా చేయాలనుకుంటున్న టైంలో ఆకాష్ వాళ్ళ మ్యాచ్ వచ్చింది. అబ్బాయి చాలా మంచివాడు, తన ఫ్యామిలీ కూడా చాలా మంచిది. మన అమ్మాయికి ఏ లోటు లేకుండా చూసుకుంటారన్న నమ్మకంతో తనతో మాట్లాడిన తర్వాత వచ్చింది. అందులోనూ మన దీక్షని కాలేజీలోనే ప్రేమించానని చెప్పాడు. మన అమ్మాయి గురించి అన్నీ తెలిసిన వాడికి ఇస్తే బాగుంటుందని అనుకున్నాను. ఆకాష్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఇంటికి వీలు చూసుకొని రమ్మని చెప్పాను. మార్నింగ్ కాల్ చేసి ఈరోజు వస్తున్నామని చెప్పారు. అందుకే అన్ని అరేంజ్మెంట్స్ ముందే చేశాను. దీక్షకు కూడా అబ్బాయి నచ్చాడని అర్థమవుతుంది కదా అని చెప్పగానే ఒక క్షణం తన మీద తనకి అసహ్యం వేసింది రేఖకి. ఒక తల్లిగా నేను కూతురి జీవితం గురించి ఎంత గొప్పగా ఆలోచించాలి, అలాంటిది ఎంత నీచంగా ఆలోచించిందో తలుచుకుని బాధపడింది. కాసేపటికి ఆ అబ్బాయి నిజంగా చాలా మంచివాడండి,
మన దీక్షను చాలా బాగా చూసుకుంటారని నాకు అర్థమైంది అని సంతోషంగా చెప్తుంది. అదంతా గదిలో నుండి వింటున్న దీక్ష పెదవులపై చిరునవ్వు వస్తుంది. లవ్ యూ ఆకాష్ అని అనుకోకుండా ఉండలేకపోయింది. క్రిష్ ఆఫీస్లో అకౌంట్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే లోపలికి వచ్చిన సుదర్శన్ గారు నవ్వుతూ క్రిష్ అంటూ వచ్చి ఇంకో 5 మినిట్స్లో ఫ్రెష్ వాళ్ళు వస్తున్నారా, రెడీగా ఉండు అని చెప్పేసరికి డాడ్ ప్లీజ్, ఇవన్నీ నాకు ఇష్టం లేదని తెలుసు కదా, వాళ్ళతో మీరే మాట్లాడి పంపించేయండి. ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ సుదర్శన్ దగ్గరకు వచ్చిన అటెండర్ సార్ ప్రెస్ వాళ్ళు వచ్చారు, వెయిటింగ్ హాల్లో కూర్చుని పెట్టి వచ్చాను అని చెప్పగానే వస్తున్నాం, నువ్వు వెళ్ళి వాళ్ళకి ఏమైనా తినడానికి అరేంజ్ అని చెప్పి కొడుకును చూస్తూ పదా క్రిష్ అని క్రిష్ భుజం చుట్టూ చేతులేసి బయటికి నడిపిస్తాడు. ప్రెస్ మీట్ అన్ని అరేంజ్ చేసి చైర్లో కూర్చున్న తర్వాత ఒక్కొక్కరు ప్రశ్నలు మొదలు పెట్టడంతో అందరికీ ఒకటే సమాధానంగా క్రిష్ మాట్లాడుతూ నేను ఈరోజే కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. ఐ నో మై క్యాపబిలిటీ. నేను ఈ కంపెనీని రన్ చేయగలనని కాన్ఫిడెంట్ నాకుంది. ఇక కంపెనీ గ్రోత్ విషయానికి వస్తే ప్రెసెంట్ మా కంపెనీ ప్రాఫిట్లోనే ఉంది. దాన్ని ఇంకా పెంచడానికి చూస్తాను. నా వర్క్ ఎలా ఉంటుందో నేను చెప్పడం ఎందుకు, ముందు ముందు మీరే చూస్తారుగా అని నవ్వుతూ చెప్పేసరికి వాళ్ళలో ఒక అమ్మాయి లేచి సార్ యు ఆర్ సో హ్యాండ్సమ్, మీరెవరైనా లవ్ చేశారా, చేస్తే ఎవరా లక్కీ గర్ల్ అని తన పర్సనల్ లైఫ్ గురించి క్వశ్చన్స్ చేసేసరికి క్రిష్ నవ్వుతూని అరే ఇది బిజినెస్కి సంబంధించిన ప్రెస్ మీట్ అనుకున్నాను మిస్, కాదా నా పర్సనల్ లైఫ్ గురించి పెట్టారా అని అడిగేసరికి ఆ అమ్మాయి ఇంకేం మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటుంది. ఓకే గాయ్స్, మీటింగ్ ఈజ్ ఓవర్ అని చెప్పి అక్కడి నుంచి క్రిష్ వెళ్ళిపోతాడు. సుదర్శన్ గారు వీడు ఎవరికీ అర్థం కాడు అని నవ్వుకుంటూ ప్రెస్ వాళ్ళని ప్రొవైడ్ చేసిన స్నాక్స్ తిని వెళ్ళమని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు సుదర్శన్ గారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.